హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాహ్నవి లిటిల్ ప్రిన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ బెండకాయలని నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. బెండకాయలని కట్ చేసుకొని ఈరోజైతే నేను బెండకాయ కర్రీ చపాతీ చేస్తున్నాను. చూడండి, నేను అన్నీ కట్ చేసుకొని చూపిస్తాను. బెండకాయలు అనేవి చూడండి, బెండకాయలు కట్ చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ టమాటాలు అయితే 2 తీసుకుంటున్నాను. నేను నీట్గా కడుక్కొని కట్ చేసుకోండి. బెండకాయ కర్రీలో మనకి టేస్ట్ కావాలంటే టమాటాలు ఉంటేనే టేస్ట్ అనేది వస్తుంది. నేను చేసే బెండకాయ కర్రీ సింపుల్, ఈజీ, ఇంకా టేస్టీ కూడా. సింపుల్గా చేసుకోవచ్చు, ఏ మసాలాలు ఎక్కువ యాడ్ చేయకుండా మనం సింపుల్గా చేసుకొని తినొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, బెండకాయలు కూడా అయిపోయింది. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకుందాం. చూడండి, నేనైతే ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ కడాయి పెట్టుకోండి. ఇందులోనే నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎండు మిరపకాయలు ఉంటాయి కదా, దాని విత్తనాలు వేస్తున్నాం. నెక్స్ట్ కరివేపాకు, చూడండి కరివేపాకు, చూడండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బెండకాయలను యాడ్ చేసుకుందాం.
మంట అనేది మీడియంలో పెట్టుకోండి, బెండకాయలు అనేది ఫ్రై అవ్వాలి కాబట్టి. క్లోజ్ చేసుకోవడమే. బెండకాయలు ఫ్రై అయ్యే వరకు అది ఫ్రై అయ్యే వరకు నేను చపాతీ పిండి అనేది కలుపుకుంటున్నాను. అది ఫ్రై అయ్యే వరకు నేను సైడ్కి పెట్టుకొని, ఇది గోధుమ పిండి ఆశీర్వాద, ఇందులోనే వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు చపాతీలు 2 days వరకైనా స్మూత్గా మనం చేసినట్టు ఉండాలంటే పిండి అనేది మంచిగా కలుపుకోవాలి. చేసే ప్రాసెస్ కూడా చేస్తే 2 days వరకు మనం చేసినట్టే ఉంటాయి చపాతీలు, గట్టిగా అనేది కావు. ఈరోజు మనం తినగా మిగిలిపోయినవి ఉంటే రేపు కూడా తినేయచ్చు, అంత స్మూత్గా ఉంటాయి నేను చేసేవైతే. ఎక్కువ అనేది వాటర్ వేయద్దు, కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి అనేది మనం కలుపుకోవాలి. పిండి మనం ఎంత సాఫ్ట్గా కలిపితే అంత సాఫ్ట్గానే చపాతీలు వస్తాయి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ వేసుకోండి, కొంచెమే ఒక 5 drops వేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఆయిల్ అంతా పిండికి పట్టేటట్టు కలుపుకోవాలి. నేనైతే ఈ విధంగానే చేస్తే చపాతీలు అనేవి మనకి ఎక్స్ట్రా ఉండిపోయినా కూడా రేపటికైతే చాలా స్మూత్గా ఉంటాయి. నేను తినకపోయినా మా పిల్లలు అయితే తినేస్తారు, అంత స్మూత్గా ఉంటాయి కాబట్టి. ఇది మనం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం, దీనికి రెస్ట్ అనేది ఇద్దాం. చూడండి, నేనైతే కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నా. ఇప్పుడైతే చూద్దాం. పసుపు, అలాగే ఉప్పు. ఇది 2 వేసి ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకు బెండకాయ ఉంటుంది కదా, జిగుడు అనేది పోతుంది, జిడ్డు అనేది అది జాగ్రత్త ఉంటుంది. ఒక 5 minutes ఇవన్నీ బెండకాయలు అనేది మనకి అది బంక ఉంటుంది కదా, అది అనేది పోతుంది. బంక అనేది ఉండదు, తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. చూడండి,
ఒక 5 minutes, ఎందుకంటే ఇందాక ఉప్పు పసుపు అనేది బెండకాయకి అంతా పట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్నాం కదా టమాటో అది యాడ్ చేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు టమాటా మగ్గాలి కాబట్టి 10 నిమిషాలు అనేది మూత అనేది పెట్టుకోండి. చూడండి మనకి టమాటా అనేది మగ్గిపోయింది. ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇందులోనే మనం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ అనేది తీసుకుంటున్నాను. వాటర్ వేసుకొని మూత మూసుకోవడమే. అది కుక్ అవ్వాలి. చూడండి అది కుక్ అయ్యే వరకు మనం చపాతీలు రెడీ చేసుకున్నాం. ఎందుకంటే ఇంకా అది అవుతుంటే ఈ చపాతీలు కూడా అయిపోతాయి. తర్వాత మనం వేరే పని అనేది చూసుకోవచ్చు. ఈ విధంగా అన్ని బాల్స్ చేసుకొని పెట్టుకోండి. చూడండి ఈ విధంగా బాల్ అనేవి చేసుకొని పక్కన పెట్టుకోవడమే. నెక్స్ట్ చూపిస్తాను. చూడండి నేనైతే కిందనే చేసుకుంటున్నా, క్లీన్ చేసుకున్నా కాబట్టి. ఓకేనా? జస్ట్ ఈ విధంగా తీసుకొని ఇలా ఇప్పుడు పిండిలో మనం చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా జస్ట్ మనం ఈ విధంగా అంటే సరిపోతుంది. చూడండి ఈజీగా వచ్చేస్తుంది. మనం పిండి కలపడం ఉంటుంది. చూడండి మనం దాన్ని ఎక్కువ ప్రెషర్ చేయాల్సింది ఏం లేదు. జస్ట్ ఇలా చేస్తే అయిపోతుంది, రెడీ అవుతుంది. బ్యాక్ సైడ్ చట్నీ అనేది ఈ విధంగా రబ్ చేసుకోండి. అప్పుడు పిండి అనేది ఉండదు. ప్లేట్లో పెట్టుకోవడమే. నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఈ విధంగా చేసుకొని పిండి తీసుకొని 2 వైపులు చేసుకొని
వేసుకోవడం ప్లేట్లో. ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఇదేంటంటే 2 days వరకు కూడా ఉంటుంది చపాతీ అనేది. ఇంకా మనం ట్రావెల్ చేసేటప్పుడైతే బటర్ పేపర్ ఉంటుంది కదా, దానిలో రోల్ చేసుకుంటే మినిమం 3-4 days 5 days వరకు కూడా బాగుంటుంది, పాడవదు. మనం ఎట్లా చేసుకుపోయామో అట్లనే ఉంటుంది మెత్తగా. సింపుల్గా అయిపోతుంది, మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదు. జొన్న రొట్టె సైజ్ అనేది వస్తుంది, ఓకేనా. నేను అది కూడా పెడతానులేండి, రెసిపీ చేసి జొన్న రొట్టె రెసిపీ కూడా పెడతాను. నేను ఇవన్నీ రెడీ చేసుకొని చూపిస్తాను. చూడండి, నా చపాతీలు అనేవి అయిపోయినాయి, చేసుకున్నా. ఇప్పుడు కాల్చుకున్నాం మనం. చూడండి, ఇప్పుడైతే నేను అదే అటు షిఫ్ట్ చేసుకున్నా. ఇప్పుడైతే నేను కడాయి పెట్టుకుంటున్నా, ఇది తవ పెట్టుకుంటున్నా దోశ కోసం, చపాతీ కోసం. దోశ తవ ఇది నాది పాతది, దాని మీదనే చపాతీలు అనేవి చేస్తే బాగుంటుంది. అది హీట్ అవనిద్దాం. చూడండి, మనకి తవ అనేది హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను చపాతీలు అనేవి వేసుకుంటున్నా. వేసుకొని దీనిపైన అనేది ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి, 2 సైడ్లు అప్లై చేసుకోవాలి, ఓకేనా. చూడండి, 2 సైడ్ అనేవి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఇంకో సైడ్ కూడా కొంచెం కొంచెమే అప్లై చేసుకుంటే చపాతీలు అనేవి గట్టి పడవు, మనకి మెత్తగా అలానే ఉంటాయి. ఎలా చేసినామో అలానే ఉంటాయి. చూడండి, ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి. మళ్ళీ సేమ్ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటాం. తిప్పుకొని ఇంకో వైపు కూడా అప్లై చేసుకోవాలి. నేను అన్నీ అయిపోయినాక చూపిస్తాను మీకు. చూడండి, నేనైతే చపాతీ చేసుకున్నాను అన్నీ. ఇవి పక్కన పెట్టుకున్నాం. కర్రీ కూడా అయిపోయింది. కర్రీ కూడా ఒకసారి చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చూడండి, కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. నేను బెండకాయ కర్రీ చేస్తున్నా కాబట్టి ఈ విధంగా అనేది ఉంటుంది. ఉప్పు కొంచెం తక్కువ అయితే ఉప్పు యాడ్ చేసుకున్నాను, నాకైతే సరిపోతుంది. నేను డైలీ యాడ్ చేస్తాను కాబట్టి సరిపోతుంది నాకు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. కర్రీ అనేది అయిపోయింది, పక్కన పెట్టుకుందాం. నేను నెక్స్ట్ మీకు ఒకటి చూపిస్తాను. చూడండి, నేను దోశలు వేస్తాను కదా, సింపుల్ ఈజీగా ఎలా వస్తాయో ఈరోజు పిండి చూపిస్తాను. ఫస్ట్ అయితే బియ్యం తీసుకున్నా. ఈ గ్లాస్తోన 6 గ్లాస్ తీసుకున్నా. బియ్యం అనేది కంట్రోల్ బియ్యం, రేషన్ బియ్యం అంటారు కదా, అది 1 మినప్పప్పు 1 కప్ 2 కప్స్. ఈ కప్తో మనం 6 కప్స్ బియ్యం తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ సరిపోతుంది మినప్పప్పు అనేది. ఇప్పుడు ఇందులోనే మెంతులు
చూడండి మెంతులు యాడ్ చేసుకుంటున్నా. మెంతులు వేస్తే ఏమంటే పిండి కూడా మనకి వారం రోజులు బాగుంటుంది పాడవకుండా. కాబట్టి నేను అనేది మెంతులు ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, మళ్ళీ చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకుందాం. నేను కడిగి చూపిస్తాను. చూడండి నీట్గా కడుక్కొని 3 times కడుక్కొని నేను వాటర్ ఫిల్ చేసుకొని పెట్టుకున్నా. టైం వచ్చేసి ఇప్పుడు నాకు తెలిసి 6:50 అవుతుంది అనుకుంటా. 6:50 or 6:45 or 40. ఇప్పుడు నానేసిన కదా నేను ఈవినింగ్ 5 o'clockకి నేను పట్టుకొని నైట్ అంతా 5 or 6 పట్టుకొని నైట్ అంతా మనం పిండి అనేది పులివనివ్వాలి. మార్నింగ్ అది పులిచిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోవాలి. అప్పుడే పిండి అనేది టేస్ట్ బాగుంటుంది, మనకి వారం రోజులైనా నిల్వ ఉంటుంది. ఓకేనా. మెంతులు వేసినాం కాబట్టి అంత పిండి పాడవదు కూడా. ఓకేనా. ఇప్పుడు నేను నెక్స్ట్ చూపిస్తాను. ఇది సైడ్కి పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇల్లు ఉడవడం చూపిస్తాను. చూడండి హాల్ అనేది చాలా పెద్దగా ఉంది. నేను హాల్ అంతా బెడ్రూమ్స్ ఉడుచుకొని మీకు చూపిస్తాను. చూడండి నేను హాల్ బెడ్రూమ్లో అవి ఉడుచుకున్నాను. ఇప్పుడు కిచెన్ ఉంది నాకు. ఇదంతా కిచెనే. కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది కాబట్టి నాదైతే ఉడవడం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంట్లో పని ఓన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవే అయిపోయినాయి. ఇంకా బయట పని చాలా ఉంది. ఇప్పుడైతే నాకు తెలిసి 7 అవుతూ ఉంటుంది. 5 minutes తక్కువ 7 అవుతుంది. ఇప్పుడు నేను పిల్లలని జస్ట్ 40 minutesలో వాళ్ళకి బ్రష్ చేయించి స్నానం చేయించి స్కూల్కి పంపించాలి బాక్స్ పెట్టేసి. కాబట్టి ఇంకా ఇంతతో స్టాప్ వీడియో. ఇప్పుడు మార్నింగ్ ఓన్లీ నేను 1 hour వీడియో మాత్రమే పెట్టినా. ఓకేనా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ జాన్వి లిటిల్ ప్రిన్సెస్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.